ENT కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, సో డయాగ్నోస్ చేసేటప్పుడు మీరు అంటే దానికి ఏమైనా స్టేజెస్ ఉంటాయంటారా? మీరు డయాగ్నోస్ చేసి ఈ స్టేజ్లో ఉందని ఏమైనా గుర్తుపడతారంటే దీనికి స్టేజెస్ ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ మన దగ్గరే వస్తే ఇట్లాంటి సిమ్టమ్స్ ఇస్తాయి. సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ కోల్డ్ రావటం, నోస్ బ్లాక్ అయ్యి నాయిజీ బ్రీదింగ్, గురక రావటం, మౌత్ ఓపెన్ చేసి బ్రీదింగ్ చేయటం, తర్వాత థ్రోట్ పెయిన్ రావటం, వాయిస్ చేంజ్ అవ్వటం, ఫ్రీక్వెంట్ వాళ్ళకి సైనస్ సిమ్టమ్స్ కూడా కొంతమందికి అడ్నాయిడ్స్ వల్ల కనిపిస్తాయి. అంటే నార్మలీ పిల్లలకి సైనస్ అంత ఈజీగా రాదు, బట్ ఏంటంటే ఈ అడ్నాయిడ్ పెద్దగా అవటం వల్ల దానివల్ల సైనస్ సిమ్టమ్స్ కూడా కొంతమంది పిల్లలకి, సో సివియర్ హెడేక్, నోస్ బ్లాక్ అయిపోయి స్టఫీ అట్లా రావటం, లేకపోతే నోస్ నుంచి డిశ్చార్జ్, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. సో అట్లాంటి పేషెంట్స్ మన దగ్గర వచ్చిన తర్వాత హిస్టరీ తీసుకున్నాక ఎగ్జామిన్ చేయాలి. సో నోస్ చూస్తాం, నోస్లో ఏంటంటే ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా. బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోస్ అంటే కోయినా అంటారు, దాంట్లో ఏంటంటే మనకి అడ్నాయిడ్ టిష్యూ కనిపిస్తాయి. సో అది యూజువల్గా నార్మల్ హెడ్లైట్ కాకుండా ఎండోస్కోపీ, నేజల్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా 0 డిగ్రీ ఎండోస్కోప్, చిన్నపిల్లలకి ఏమో 2.7 మిల్లీమీటర్ ఎండోస్కోప్, అడల్ట్స్కి 4 మిల్లీమీటర్ ఎండోస్కోప్, అది మనం నోస్లో పెట్టి చూస్తే మనకి ఆ అడ్నాయిడ్స్ టిష్యూ అక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోజ్ అంటే కోయినా అక్కడ కనిపిస్తాయి. మొత్తం కోయినా బ్లాక్ అయిపోతుంది అడ్నాయిడ్ టిష్యూ వల్ల. సో దట్ ఈస్ హౌ వి డయాగ్నోస్. సెకండ్ థింగ్ థ్రోట్ ఎగ్జామినేషన్. థ్రోట్లో చూస్తే అఫ్ కోర్స్ మనకి కొండ నాలుకకి అటు ఇటు 2 రెడ్డిష్ బాల్స్ లాగా కనిపిస్తాయి, దే ఆర్ కాల్డ్ టాన్సిల్స్. సో అవి ఏ స్టేజ్లో ఉంది అది కూడా డయాగ్నోస్ చేయగలుగుతాం. టాన్సిల్ అడ్నాయిడ్స్కి 4 స్టేజెస్ ఉంటుంది. గ్రేడ్ 1 హైపర్ట్రోఫీ అంటే జస్ట్ కొద్దిగా పెద్దగా అట్లా కొద్దిగా బ్లాక్ అవటం. గ్రేడ్ 2 ఇస్ నార్మల్ కన్నా ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ లైక్ కొండ నాలుకకి అటు ఇటు వచ్చేస్తాయి. గ్రేడ్ 3 ఇస్ ఆల్మోస్ట్ టచ్ వాళ్ళు ఆనంగానే నాలుక బయట పెట్టి ఆనంగానే ఆ 2 టాన్సిల్స్ సెంటర్లో మీట్ అవుతాయి, అంటే పెద్దగుండి దే మీట్ వెన్ ద చైల్డ్ సేస్ ఆ. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే జస్ట్ నోరు తెరవగానే ఆ 2 టాన్సిల్స్ మీట్ అవుతున్నాయి మిడిల్లో. ఆ అనపోయినా నార్మల్గా అట్లా మనం టంగ్ డిప్రెసర్ పెట్టి థ్రోట్ చూస్తే 2 టాన్సిల్స్ దగ్గరికి వచ్చేసి కలుస్తాయి. సో గ్యాప్ లేకుండా కంప్లీట్లీ బ్లాక్ అయిపోతుంది. అట్లా అడ్నాయిడ్స్లో కూడా మనకి గ్రేడ్స్ ఉంటుంది. ఆ గ్రేడింగ్ మనకి ఎక్స్రే చేస్తే గ్రేడింగ్ చేయొచ్చు. అంటే ఒక స్పెషల్ ఎక్స్రే ఉంటుంది, ఎక్స్రే నేజోఫారింగ్స్ లాటరల్ వ్యూ. అది చేస్తే మనకి అడ్నాయిడ్ గ్లాండ్ సైజ్ ఎంత ఉందో అది మనం గ్రేడ్ చేయగలుగుతాం. గ్రేడ్ 1 ఇస్ జస్ట్ మినిమల్ హైపర్ట్రోఫీ. గ్రేడ్ 2 ఇస్ మనకి 50% అబ్స్ట్రక్షన్ ఉంటుంది. మన నేజోఫారింగ్స్ ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది నోస్ బ్యాక్ సైడ్, ఆ ప్యాసేజ్ 50% బ్లాక్ అవుతుంది. గ్రేడ్ 3 ఇస్ 75% బ్లాకేడ్ ఆఫ్ ద నోస్ ప్యాసేజ్. గ్రేడ్ 4 ఇస్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్, అంటే దెర్ ఇస్ నో ఎయిర్వే అట్ ఆల్. నేజోఫారింగ్స్ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయి అడ్నాయిడ్ టిష్యూ వల్ల కంప్లీట్ 100% అబ్స్ట్రక్షన్ ఉంటుంది. దట్ ఈస్ గ్రేడ్ 4 అడ్నాయిడ్ హైపర్ట్రోఫీ. అప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో అసలు నోజ్ నుంచి గాలి అందదు బేబీకి, కంప్లీట్లీ మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేయాల్సి పడుతుంది. ప్లస్ బాగా నాయిజీ బ్రీదింగ్ ఉంటుంది, గుర్ సౌండ్ వస్తుంటుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ స్టేజింగ్ అడ్నాయిడ్స్ అండ్ టాన్సిల్స్. సో నెక్స్ట్ మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి పడుతుంది. ఎందుకు అట్లా హైపర్ట్రోఫీ అయింది, అండర్లైయింగ్ ఏమైనా ఎలర్జీ ఉందా లేదా. సో బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, అబ్సల్యూట్ యోసినోఫిల్ కౌంట్, తర్వాత ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ESR, ఇవి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. తర్వాత నేను చెప్పాను ఇందాక అడ్నాయిడ్కి ఎక్స్రే ఉంటుంది, లేదంటే వీ కెన్ గో ఫర్ సిటీ స్కాన్ ఆఫ్ ద నోస్ పారానేజల్ సైనసెస్. దాంట్లో అడ్నాయిడ్స్ కూడా కనిపిస్తాయి, అడ్నాయిడ్ ఎంత ఎన్లార్జ్ ఉంది అది కూడా కనిపిస్తాయి. అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, కొంతమందికి ఏమో DNS ఉంటుంది, అంటే బోన్ క్రాస్ ఉంటుంది ఒక పక్కకి. కొంతమందికి టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉంటుంది, అంటే నోజ్లో మనకి మసల్ ఉంటుంది, టర్బినేట్స్ అంటారు, ఫ్లెష్, అవి ఎన్లార్జ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ టర్బినేట్ హైపర్ట్రోఫీ. సో ఇవి అడ్నాయిడ్స్ టాన్సిల్స్ కాక అసోసియేటెడ్ ఏదైనా ఉంటే ప్రాబ్లం అవి కూడా డయాగ్నోస్ చేయగలుగుతాం. కొంతమందికి సైనసైటిస్ ఉంటుంది, సో అవి కూడా సిటీ స్కాన్ చేస్తే సైనసైటిస్ ఉందా లేదా, ఎంత సివియర్ ఉంది, ఒకే పక్క ఉందా, బోత్ సైడ్స్ ఉన్నాయా, ఏమేం సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉన్నాయి అవి కూడా డయాగ్నోస్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ టు బి డన్ ఇన్ సచ్ కేసెస్. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు అడ్నాయిడ్ టాన్సిల్స్ వల్ల మనకి ఈ చెవులో నుంచి చీమ్ రావటం, పస్ రావటం, చెవు నొప్పి రావటం అని అన్నారు. అలాగే గ్రేడ్స్ ఉన్నాయి అన్నారు, 1, 2, 3, 4 గ్రేడ్స్. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో గుర్తించకుండా 4th స్టేజ్ వరకు వాళ్ళు ఒకవేళ ఆగితే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి? చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఎర్లీ స్టేజ్ కొంతమందికి మెడికేషన్ ద్వారా ఈ టాన్సిల్స్ అడ్నాయిడ్ సైజ్ మనం మెడికేషన్ ద్వారా ష్రింక్ చేయవచ్చు. తర్వాత ఫ్రీక్వెంట్ కోల్డ్ అటాక్స్ రాకుండా మనం మెడికేషన్ ఇస్తే ఇంట్రానేజల్ స్టిరాయిడ్స్, అది 2 years అబవ్ 2 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తే, తర్వాత జనరలీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీహిస్టమిన్స్, ఎలర్జీ ఏమైనా ఉంటే
ఆ మెడికేషన్ యూస్ చేస్తే కొంతమందికి అడినాయిడ్స్ టాన్సిల్ సైజ్ ష్రింక్ అవుతుంది. ప్లస్ జనరల్ ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే, అంటే కోల్డ్ ఐటమ్స్, తర్వాత ఏది పడవు అలర్జీ పేషెంట్స్కి పడలేని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే, డస్ట్ పొల్యూషన్ అవాయిడ్ చేస్తే, కొంత రెగ్యులర్ మెడికేషన్ ఒక 3 to 6 months కోర్స్ వాడితే ఈ అడినాయిడ్స్ టాన్సిల్ సైజ్ ష్రింక్ అవుతుంది. లేట్ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే యూజువలీ మెడికల్ ట్రీట్మెంట్ విల్ నాట్ వర్క్. అప్పుడు సర్జరీ చేయాల్సి పడుతుంది. సర్జరీ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే బ్రీదింగ్ ప్రాబ్లం. అట్లా పెద్దోళ్ళకి అట్లా గురక వస్తే అట్లా చిన్నపిల్లలకి గురక వచ్చేసి ఒక్కొక్కసారి బాగా కంప్లీట్ అబ్స్ట్రక్షన్ వచ్చేసి కంప్లీట్లీ బ్రీదింగ్ ఆగిపోతుంది. అప్పుడు లంగ్స్కి ఆక్సిజన్ అందదు, బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళదు. కంప్లీట్ ఒక ఫ్యూ సెకండ్స్, 5 seconds to 10 seconds వరకు బ్రీదింగ్ కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాప్నిక్ స్పెల్. అట్లాంటి సిచ్యువేషన్ జరిగితే అది చాలా డేంజరస్. మనకి హార్ట్కి, లంగ్స్కి ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. హైపర్ టెన్షన్ రావచ్చు, హార్ట్ మీద ప్రెషర్ వచ్చేసి కార్డియక్ ప్రాబ్లం రావచ్చు. పెద్ద అయినాక బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా అందపోతే ప్రాబ్లం అవుతుంది. సో దట్ చైల్డ్ విల్ బికమ్ వెరీ డల్. సో క్రానిక్ బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసి అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే అట్లాంటి చిల్డ్రన్ దే బికమ్ వెరీ హైపర్ యాక్టివ్. అంటే వాళ్ళకి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఏ వర్క్ మీద వాళ్ళు సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. స్టడీస్లో ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో దే విల్ బీ వెరీ రెస్ట్లెస్ చిల్డ్రన్ విత్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ హైపర్ యాక్టివ్. అండ్ వాళ్ళకి ఏంటంటే బ్రీదింగ్ మీద సరిగా బ్రీదింగ్ అందపోతే మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేస్తుంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నపిల్లలకి ఏంటంటే స్కల్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఫేస్ షేప్ అట్లా ఎలాంగేట్ అయిపోతుంది, ఓవల్ షేప్ ఫేస్ అయిపోతుంది. అప్పర్ ఇన్సైజెస్ టీత్ ఉంటాయి మనకి సెంటర్లో, అవి బయటకు వచ్చేస్తాయి మౌత్ బ్రీజింగ్ చేయటం వల్ల. మనకి ప్యాలెట్ ఉంటుంది, అది హై ఆర్చ్ అయిపోతుంది. అంటే పైన కాపాలం అది హై ఆర్చ్ అయిపోతుంది మౌత్ బ్రీదింగ్ చేయటం వల్ల. సెకండ్ థింగ్ ఈజ్ లిప్స్ బాగా థిక్ అయిపోతుంది. మౌత్ బ్రీదింగ్ చేయటం వల్ల పెదాలు లావ్ అయిపోతుంది. సో ఇట్లా కొన్ని పర్మనెంట్ చేంజెస్ వచ్చేస్తాయి ఫేస్కి, ఫేస్ స్ట్రక్చర్కి. ఇట్ ఈస్ కాల్డ్ as adenoid facies. అది కాక దెర్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ సైనసైటిస్ రావచ్చు. అడినాయిడ్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే, ఫ్రీక్వెంట్ కోల్డ్ వచ్చేస్తే సైనస్ ప్రాబ్లం ఎర్లీ ఏజ్లో డెవలప్ అవుతుంది. వన్ మోర్ కాంప్లికేషన్ ఇస్ ఓటైటిస్ మీడియా, అంటే మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ రావటం. అవి రిపీటెడ్గా వస్తాయి. అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటే రిపీటెడ్గా కోల్డ్ అవ్వగానే చెవులో పోటు రావటం, చెవులో వినపడపోవటం, తర్వాత వాళ్ళకి కొంతమందికి ఏమో కర్ణవేరిలో హోల్ పడి పస్ బయట కూడా రావచ్చు. సో CSOM, క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సిమిలర్లీ టాన్సిలైటిస్ రిపీటెడ్గా వస్తాయి. అంటే టాన్సిల్లో ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైజ్ వల్ల బ్రీదింగ్ ప్రాబ్లం వస్తాయి. సెకండ్ థింగ్ ఇస్ టాన్సిల్లో పస్ వచ్చేస్తే వాళ్ళకి రేర్లీ కొంతమందికి ఆ టాన్సిల్ ఇన్ఫెక్షన్ నుంచి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పెరిటాన్సిలైటిస్. అంటే సాఫ్ట్ ప్యాలెట్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం, నెక్లో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటం. సో పెరిటాన్సిలర్ యాప్సెస్, పెరిటాన్సిలైటిస్, పారాఫెరింజియల్ యాప్సెస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. కొంతమందికి రేర్లీ మనకి స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా వల్ల, ఏ బ్యాక్టీరియా వల్ల అయితే టాన్సిల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెప్టోకాకస్. ఆ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా రేర్లీ మనకి జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెప్టోకాకస్ ఆర్థరైటిస్ ఆర్ సెప్టిక్ ఆర్థరైటిస్. అంటే టాన్సిల్లో ఫోకస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి జాయింట్స్కి కూడా అది స్ప్రెడ్ అయ్యి సివియర్ వాళ్ళకి జాయింట్ స్వెల్లింగ్, నీ స్వెల్లింగ్, లేకపోతే ఫింగర్స్లో స్వెల్లింగ్ వచ్చేసి, పెయిన్ వచ్చేసి అట్లా సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా రావచ్చు. ఇట్ ఈస్ అ రేర్ కాంప్లికేషన్. 1-2% కేసెస్లో అట్లా రావచ్చు. అచ్చా, వన్ మోర్ కాంప్లికేషన్ ఈజ్ వెరీ రేర్ బట్ ఇట్ కెన్ లీడ్ టు రుమాటిక్ హార్ట్ డిజీజ్. అంటే రుమాటిక్ కార్డైటిస్ అంటే మనకి ఏ బ్యాక్టీరియా వల్ల మనకి టాన్సిల్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే అదే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా వల్ల హార్ట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ రుమాటిక్ కార్డైటిస్. అలాంటి రేర్ కాంప్లికేషన్స్ కూడా జరగవచ్చు. Other than that, what happens is that the child will be frequently sick. So frequent cold and throat infection వచ్చేసి వాళ్ళకి ఏంటంటే సరిగా గ్రోత్ ఉండదు. సో ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకి సరిగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అడిక్వేట్ వాళ్ళకి ఏజ్ ప్రకారం ఏది హైట్ అండ్ వెయిట్ ఉండాలి అది ఉండదు. బికాస్ ఆఫ్ క్రానిక్ మాల్నరిష్మెంట్, క్రానిక్ అన్హెల్దీ స్టేట్ ఉండటం వల్ల, యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్లీ వేసుకోవటం వల్ల, సిక్ అవటం వల్ల వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఇన్ ద పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. అనదర్ ప్రాబ్లమ్ ఇస్ దాట్ ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి పడుతుంది. మనకి ఎప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే సపోజ్ మంత్లీ ఆర్ ఎవ్రీ 2-3 months
కోల్డ్ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. సో యూజువల్లీ ఏంటంటే యాంటీబయాటిక్స్ ద డాక్టర్ విల్స్ ప్రిస్క్రైబ్ లోవర్ యాంటీబయాటిక్స్ దెన్ గో ఆన్ టు హైయర్ యాంటీబయాటిక్స్ బికాస్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వస్తే సేమ్ సింపుల్ ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్ మే నాట్ వర్క్, అప్పుడు హైయర్ అండ్ హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో బాడీకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో అవే యాంటీబయాటిక్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కోసం యూస్ చేయాలంటే దే విల్ నాట్ వర్క్. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ హైయర్ ఇంజెక్షన్స్, హైయర్ యాంటీబయాటిక్స్. ఎందుకని చిన్నప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల బాడీకి అలవాటు అయిపోతుంది. సో దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ అడెనాయిడ్ అండ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్. అడెనోయిడ్ టాన్సిల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈఎన్టీ కార్యక్రమంలో మరో చిన్న విరామం.